సో గైస్ ఇక్కడ కనిపించేటి ప్రతి ఒక్కరు ఇక్కడ సేవ చేసిన వాళ్ళ యొక్క సమాధులు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళ డేట్లు, వాళ్ళు పుట్టినది, జననం, మరణము సో ఇక్కడైతే పెట్టడం జరిగింది. థామస్ యొక్క ప్రేర్ చేసుకున్న ప్లేస్ వచ్చేసి ఇది. కొండపైన ప్రార్థన చేసే స్టాచ్యూ వచ్చేసి ఇదేనబ్బా. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనము చెన్నైలో థామస్ చర్చ్ దగ్గర అయితే ఉన్నాము. సో మీకు ఇప్పుడు థామస్ చర్చ్ అయితే చూపించబోతున్నాను. సో ఎక్కడ ఉంది మీకు ఎగ్జాక్ట్లీగా చెన్నైలో మనకు ఎయిర్పోర్ట్ పక్కన అయితే ఉంటుంది. సో వ్యూ వచ్చేసి చూడండి ఎట్లా ఉందో మొత్తము. సో ఎంట్రన్స్ వచ్చి ఇక్కడి నుంచి రావాలి, కింద నుంచి. థామస్ మౌంటైన్ చర్చ్ అయితే చూపిస్తున్నాను. సో ఎంట్రన్స్ ఇదే మనకు వచ్చేసి. సో కింద నుంచి ఇట్లా అయితే రావాలి. సో అక్కడ నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ రావగానే మనకి ఇట్లా బోర్డు అయితే కనిపిస్తుంది పైన. అంతేకాకుండా ఇది 500 years అబో. చూద్దాం మరి. సైడ్లోకి వచ్చేసి ఇక్కడ మనకు ఆటోస్ కానీ మనం వచ్చిన వెహికల్స్ ఏవైనా సరే ఇక్కడ పార్క్ చేసుకోవడానికి సో ఇక్కడ అయితే ఉన్నాయి. చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి. మనకు కార్ అవైలబుల్ ఉండదు. సో వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళాలి. సో ఇక్కడైతే ఉండాలి. సో మనం ఇలా పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతే మనకు ఒక చర్చ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అబ్బా. సో అంతా ఎగుమారు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ట్రై చేయాలి ఖచ్చితంగా. ఆల్మోస్ట్ ఆల్ 50% మనకు చెన్నై మొత్తం అయితే కనిపిస్తుంది. సో ఎయిర్పోర్ట్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది మనకు. సో ఎంట్రన్స్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. సో ఎంట్రన్స్ ఇదేనబ్బా మొత్తం ఆఫ్రిన్. సో చర్చ్ అయితే చిన్నదే కానీ సో ఇక్కడ ఏంటంటే థామస్ గారి యొక్క సమాధి అయితే ఇక్కడ వెలువడింది కాబట్టి ఒక చిహ్నంగా ఇక్కడ గుర్తుపెట్టుకున్నారు 1523. సో అదే. సో మెయిన్ వచ్చేసి ఇదేనబ్బా. చూడండి ఫ్రెండ్స్ మరి ఏ విధంగా అన్నది. సో వర్కింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా కొద్దిగా రీమోడలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తం మందిరం లోపల, చర్చి లోపల. సో బయట అయితే చూద్దాం మనం ఎట్లా ఉందన్నది. నేచర్ అయితే చూద్దాం ఇక్కడ నుంచి మొత్తం మనం. అద్దో నేచర్, బ్యూటిఫుల్ నేచర్. ఆల్సో ఇది హాలు, రెస్ట్ తీసుకునే రూము ఇది. బాగున్నాయి కదా మొత్తానికి. సో ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. సో ఇది మెన్షన్ చేయడం జరిగింది 1523 నుంచి 2023 వరకు. సో ఇదేనబ్బా మొత్తం. సరే కిందికి వెళ్ళి చూద్దాం మరి ఎట్లా ఉందన్నది. ఇక్కడ అమర్చబడిన థామస్ గారి సమాధిని వీడియోస్ అయితే తీసుకోవద్దని చెప్పారు. సో నేనేంటంటే కొద్దిగా లైట్గా తీయడం అయితే జరిగింది. సో ఇక్కడ కనిపించిన మొత్తం ఒకటి దీనికి మెన్షన్ జరిగింది. అక్కడ కనిపించిన చర్చెస్ కూడా చిన్న టైప్లో అయితే ఉన్నాయి కదా, ఇవి కూడా పెద్ద టైప్లో బయట ఉన్నాయి. సో ఫోటోలు ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ సేవ చేసిన వారే మాత్రమే. సో అక్కడ కనిపించే సమాధి ఒక చిహ్నంగా ఉంటుంది. రెండు 200 సంవత్సరాలకు పైగా ఉన్న పాత మర్రి చెట్టు అయితే చూస్తున్నారు కదా, ఇదేనబ్బా మొత్తము. సో చర్చి బయట ఉన్న ఆవరణంలో ఒక బుక్ రూమ్ అయితే ఉంది. సో ఇదేనబ్బా బుక్ రూమ్. ఇక్కడ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. సో చర్చి బయట ఆవరణం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి వ్యూలో. సో అక్కడ కనిపిస్తున్నది థామస్ గారి సమాధి. ఇక్కడ కనిపిస్తున్నది ప్రవీణ యేసుక్రీస్తు వారు బండం పైన ప్రార్థన చేసిన స్థలం, ప్లేసు. అలానే ముందుకెళ్తే ప్రతి ఒక్క పటంలో కూడా యేసు ప్రభువు చేసిన కార్యములు, ప్రార్థనలు అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉంది కదా, ఇది కూడా చూడండి చాలా ఆశ్చర్యకరమైన విగ్రహాలు కూడా బాగా తయారు చేయడం జరిగింది.
ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశమే, తప్పక విజిట్ చేయండి. థామస్ కొండ పైన ఉన్న చర్చి పైన నుంచి చూస్తే మాత్రం మొత్తం ఓల్డ్ సిటీ 75% మొత్తం సిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. చూడండి మొత్తం ఎట్లా ఉందో, మొత్తం సిటీ మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో హాల్లో మొత్తం బ్లాక్ గా ఉంది, కానీ మొత్తం ఏసీతో నిండింది. ఇక్కడ కనిపించేటి థామస్ యొక్క క్రియేట్ చేసుకున్న ప్లేస్ వచ్చేసి ఇది. సో అప్పట్లో థామస్ చెప్పడానికి వచ్చినప్పుడు డీటెయిల్తో, సో అతను వచ్చేసి ఇక్కడే దాక్కునేవాడు. దాక్కున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక ద్వారం అయితే ఓపెన్ చేశాడంట. ఆ ద్వారం నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది థామస్ గారు తప్పించుకొని. సో ఆ చిహ్నంగా ఇక్కడ థామస్ గారిది ఒక గృహాన్ని ఒక మ్యానుఫ్యాక్చర్గా నీట్గా తయారు చేసి ఈ విధంగా అయితే సెట్ చేశారు. చూడండి ఏ విధంగా ఉన్నారు. సో మీకేమైనా తెలిసింటే కామెంట్ అయితే చేయండి. సో నాకైతే సూపర్గా నచ్చిందప్ప.